హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మాస్ కిచెన్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్గా వెజ్ మంచూరియన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా వెజ్ మంచూరియన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వెజ్ మంచూరియన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా సన్నగా తురిమిన 3 కప్పుల క్యాబేజీని తీసుకోవాలి. క్యాబేజ్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా క్యాబేజ్ తురుముని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. 3 కప్పుల క్యాబేజ్కి 1 కప్పు క్యారెట్ తురుము తీసుకోవాలి. క్యారెట్ తురుము మరి ఎక్కువైనా బాగోదండి, 1 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఇంకో 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ బంగాళదుంపని ముందుగానే ఉడకబెట్టి ఇలా స్మాష్ చేసి వేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ కలిసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. మన కార్న్ఫ్లోర్ ఎంత వేసుకుంటామో అందులో సగం మైదా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఇలా కలిపినప్పుడు క్యాబేజీలో నుంచి వచ్చే వాటరే సరిపోతుంది. ఇలా కలిపేటప్పుడు లూజ్గా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత వీటన్నిటిని చిన్న బాల్స్లా చేసుకోవాలి. చేతిని తడి చేసి చేసుకుంటే పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇదే విధంగా ఒకటే సైజులో బాల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచూరియా బాల్స్ వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందు ఒక గరిటెతో ఇలా నెమ్మదిగా కదుపుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా మంచూరియన్ బాల్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో ఏదైనా పార్టీ ఫంక్షన్ ఉన్నప్పుడు ఈ వెజ్ మంచూరియా బాల్స్ని ముందు రోజే తయారు చేసి పెట్టుకోవచ్చండి. ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజులైనా నిల్వ ఉంటాయి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇలా 1/2 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా మరో 1/2 నిమిషం వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. 1/2 నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1/2 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టమాటో సాస్ వేసుకొని హై ఫ్లేమ్లో 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ను ఇలా వాటర్లో కలిపి వేసుకోవాలండి. ఇలా కార్న్ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో 1/2 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. తర్వాత 1 స్పూన్ టమాటో సాస్ వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు వెజ్ మంచూరియా బాల్స్ వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. ఈ సాస్ మసాలాలన్నీ ఈ బాల్స్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా ఒక 1/2 నిమిషం పాటు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయింది.
ఇలా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మనం చాలా హెల్తీగా చేసుకోవచ్చు. అంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.